చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో కె రామాంజనేయులు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు. ఆలయాన్ని అధికారులు తనిఖీలు చేసిన సమయంలో అవకతవకలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాతల నుంచి బంగారం, వెండి ఆభరణాలపై సరైన లెక్కలు లేవని అధికారులు గుర్తించారు. 2.30 కిలోల వెండి కిరీటానికి రసీదు ఇవ్వకపోవటం, కంసాలికి ఇచ్చిన కిరీటం 4 ఏళ్లుగా తిరిగి రాకపోవటం, భక్తులకి ఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రసాదం తక్కువ పరిమాణంలో ఇవ్వటం, ఆలయ అద్దె ఆదాయంపై లెక్కల నిర్వహణ లేకపోవడం అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని ఈ రోజు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లోనే కొన్ని అవకతవకలు కూడా ఇప్పటికే కమిషనర్ అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కె రామాంజనేయులను అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. అయితే ఏదైతే ఈ తనిఖీల్లోని కొన్ని అవకతవకలు అయితే గుర్తించారు. దాతల బంగారం అలాగే వెండి ఆభరణాలపై అక్కడ సరైన లెక్కలు కూడా ఆయన అయితే సరిగ్గా రాయలేదు. అలాగే 2.30 కిలోల వెండి కిరీటానికి రసీదు కూడా ఇవ్వలేదు. అలాగే కంసాలికి ఇచ్చిన కిరీటానికి సంబంధించి 4 ఏళ్లు అయినా సరే ఇంకా అది తిరిగి రాకపోవడంతో కూడా ప్రస్తుతం ఈ తనిఖీల్లో అవకతవకలు అయితే గుర్తించారు. అయితే భక్తులకి ఈవో నిర్లక్ష్యంగా ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు కూడా వెల్లడైంది. అయితే ప్రసాదం అంటే ఇటు పులిహార, లడ్డు లాంటి ప్రసాదాల్లో తక్కువ పరిణామంలో కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఆలయ అద్దె అలాగే ఆదాయంపై లెక్కల నిర్వహణ కూడా లేకపోవడంతో కూడా ఏదైతే ఈ రోజు పక్క సమాచారంతో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఈవో కె రామాంజనేయులకు సంబంధించి చాలా అవకతవకలు ఉన్నట్లు, అలాగే లెక్కలు సరిగ్గా రాకపోవడం, అలాగే వ్యక్తికి సంబంధించి రసీదులు ఇవ్వకపోవడం, అలాగే భక్తులందరికీ నిర్లక్ష్యంగా సమాధానం, అలాగే ప్రసాదానికి సంబంధించి తక్కువ పరిణామంలో ఇవ్వడం, వీటన్నిటిపై పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఈవో రామాంజనేయులను అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. అయితే ఇంకా ఈ లెక్కలపై ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.